నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, మనం చాలా ఎపిసోడ్స్ నుంచి పుణ్యక్షేత్రాలు, దేవాలయాల గురించి, దైవ దర్శనాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ కైలాష్ అండ్ మానస సరోవర్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చూడడమే కాదు, మనసుకి ఆహ్లాదమే కాదు, దేవుడి దర్శనం కూడా చాలా మంచిగా ఆహ్లాదకరంగా చేసుకోవచ్చు. కానీ ఇది కాస్త ఇబ్బందికరమైన అంశమే. అప్పుడెప్పుడో మనం చూసాం ఒక తెలుగు సినిమాలో. అక్కడికి వెళ్ళి రావడం అనేది కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని. సో, మైండ్‌లో ఉంటది ఎక్కడో చోట. ఫస్ట్ ఈ కైలాష్ అండ్ మానసరోవర్ యాత్రకు సంబంధించి ప్యాకేజ్ ఎట్లా ఉంటదండి? కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది ఏదైతే ఉందో మేడం, మనం ఈ యాత్ర వెళ్ళాలన్న కోరిక ఉంటే చాలు మేడం, యాత్ర చేయొచ్చు. బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయన్నమాట ఈ యాత్రకి. ఎగ్జాంపుల్ ఏజ్ పరంగా చూసుకుంటే అప్ టు 70 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యాత్ర చేయడానికి పర్మిషన్ ఉంటుంది. అబోవ్ 70? అబోవ్ 70 వాళ్ళకి పర్మిషన్ లేదు మేడం. కొంతమంది చాలా స్ట్రాంగ్ ఉంటారు, పెద్దవాళ్ళైనా చాలా ఎనర్జెటిక్‌గా ఉంటారు. మరి వాళ్ళు వెళ్ళడానికి లేదా? యాజ్ ఆఫ్ నౌ అయితే మనకు అటువంటి ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేదు మేడం. ఎయిర్‌పోర్ట్‌లో ఆపేస్తారా? లేదు మేడం, మనకి వీనికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. టిబెట్ పర్మిషన్ తీసుకోవాలి, అలాగే చైనా ఇమిగ్రేషన్లో మనం వీసా తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్ని ప్రాసెస్లో చేసేటప్పుడు మనకి యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏదైతే ఉందో 70 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మానసరోవర్ యాత్రకి పర్మిషన్ ఉందన్నమాట. ఓన్లీ అప్ టు 70 క్రాస్ అయ్యారంటే మాత్రం మనం ఈ కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళడానికి లేదు మేడం. గవర్నమెంట్ పర్మిషన్స్ లేవు. ఓకే అండి. సో దీని ఐటినరీ ఎట్లా ఉంటుంది? దీని ఐటినరీ అయితే మేడం మనకు 13 నైట్స్ 14 డేస్ లాంగ్ ట్రిప్ మేడం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇందులో మనము స్టేట్స్ కాదు, కంట్రీస్ దాటి వెళ్తున్నాం అనమాట. ముందు మనం డిస్కస్ చేసిన ప్యాకేజెస్ అన్నింటిలోనే ఏంటంటే స్టేట్స్ దాటుతున్నాం అంతే. బట్ ఇందులో ఏంటంటే కంట్రీస్ దాటి వెళ్తాం. ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియా నుంచి ట్రావెల్ చేసి నేపాల్కి వెళ్ళాలి, నేపాల్ తర్వాత మళ్ళీ చైనా వెళ్ళాలి, చైనా నుంచి మొత్తం అంతా అక్కడ చూసుకొని బ్యాక్ రావాల్సి ఉంటుంది. సో అందుకు కాబట్టి చాలా లాంగ్ ట్రిప్ అవుతుంది ఇది. సో ఇనిషియల్గా ఏంటంటే హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి, విజయవాడ, వైజాగ్ కస్టమర్స్ ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచే మనం వాళ్ళని తీసుకెళ్తాం అనమాట అప్ టు కాఠ్మండు వరకు. సో కాఠ్మండు రీచ్ అయిన తర్వాత ఆ రోజు నైట్ అక్కడ ఉంటారు. నెక్స్ట్ డే కాఠ్మండులో మనకు ముఖ్యంగా పశుపతినాథ్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి ఏవైతే పూజా కార్యక్రమాలు చేయాలనుకుంటామో ఆ పూజా కార్యక్రమాలు అన్నీ చేసేసేసి దాని తర్వాత ఈ మానసరోవర్ యాత్ర వెళ్ళడానికి బ్రీఫింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో మనం ఏదైతే యాత్రకు వెళ్ళడానికి రెడీ వెళ్తామో ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి అక్కడికి రీచ్ అయిన తర్వాత యాత్ర గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం బ్రీఫింగ్ ఇచ్చేస్తాం. సో అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, మనం ఎలాంటి క్లాత్స్ తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి, లేకపోతే ఎలాంటి ఫుడ్ మనం ఇక్కడ నుంచి క్యారీ చేయాల్సి ఉంటుంది. మనం ఫుడ్ ఇక్కడ నుంచే క్యారీ చేయాలి? లేదు మేడం, డ్రై ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే చాక్లెట్స్ కానివ్వండి, ఏమైనా సరే మనకి ఎమర్జెన్సీగా యూజ్ అయ్యేవైతే ఫుడ్ ఉంటుందో సో వాటి గురించి అంతా కూడా మనం అక్కడ డిస్కస్ చేయడానికి ఒక హాఫ్ డే టైం స్పెండ్ చేస్తాం అనమాట. సో ఆ హాఫ్ డేలో వాళ్ళకి మొత్తం యాత్ర గురించి బ్రీఫింగ్ అనేది ఇస్తాం. సో ఆ బ్రీఫింగ్ అంతా అయిపోయిన తర్వాత లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకునేసేసి థర్డ్ డే మనం అక్కడ నుంచి బయలుదేరి బార్డర్ రీచ్ అవుతాం. సో ఆల్రెడీ మనం నేపాల్కి వెళ్ళాము. సో నేపాల్ నుంచి మనం బార్డర్ రీచ్ అవుతాం లైక్ చైనా. సో నేపాల్ నుంచి చైనా బార్డర్కి వెళ్ళి చైనా బార్డర్లో స్టే చేసి నెక్స్ట్ డే ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకునేసేసి నేపాల్ నుంచి మనం చైనాలోకి ఎంటర్ అవుతాం. ఓకే. ఎట్లా అండి మనం, అంటే ఎట్లా బార్డర్ క్రాస్ చేస్తాం? బై రోడే వెళ్తాం మేడం. బై రోడే వెళ్తాం. ఇప్పుడు వీసా ప్రాబ్లమ్స్ అవన్నీ ఎట్లాగా, ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటాయంటారా? లేదు మేడం, మనం అన్ని కూడా ముందే తీసేసుకుంటాం. యాత్రకి వెళ్ళక ముందే, అంటే యాత్ర స్టార్ట్ అవ్వక ముందే మనం చైనాకి సంబంధించినటువంటి పర్మిట్ కానివ్వండి, వీసా కానివ్వండి, మొత్తం అంతా కూడా మన అడ్మినిస్ట్రేషన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెప్పించేసి పెడతారు. ఇదంతా పుణ్యక్షేత్రాలకు దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి మనకు కాస్త ఈజీనే అవుతుందండి, లేకపోతే రూల్స్ కండిషన్స్ ఏమైనా ఉంటాయా? లేదు మేడం, ఆల్మోస్ట్ ఆల్ ఈ యాత్రకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కొంచెం బాడీ ఫిట్నెస్ అనేది కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో చేస్తారా వాళ్ళు? లేదు మేడం, మనం ఇక్కడ నుంచి వెళ్ళే ముందు జస్ట్ ఒక సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే చాలు మేడం, మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేసి. నార్మల్ హెల్త్ చెకప్ అనమాట. నార్మల్ గా ఒకసారి అయితే మనం బాడీ చెకప్ చేసుకుని ఆ సర్టిఫికేట్ తో అక్కడికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ మేడం, సర్టిఫికేట్ లో మ్యాండేటరీగా హెల్త్ చెకప్ అనేది చేసుకుంటే సేఫ్ సైడ్ అన్నట్టు. ఓకే. సో వన్స్ మనం బార్డర్ ఎంటర్ అయిన తర్వాత, చైనాలో ఎంటర్ అయిన తర్వాత మనం ఒక 2 days అక్కడ అక్లిమటైజేషన్ గురించి స్టాప్ చేస్తాం అనమాట. సో ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం హైట్కి వెళ్తూ ఉంటాం అనమాట. సో హైట్కి వెళ్ళేటప్పుడు మన బాడీ అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ సెట్ అవ్వడానికి చైనాలో ఎంటర్ అయిన తర్వాత ఒక 2 nights మనం ఒక దగ్గర ఆపేస్తాం అనమాట. 2 days ఆ క్లైమేట్ కి మన బాడీ అడ్జస్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ మేడం. అడ్జస్ట్ అయితే మనకి ఎక్కడ వామిటింగ్ సెన్సేషన్ కానీ, తల తిరిగినట్టు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మనం ఫిట్గా ఉంటాం. సో అక్కడ నుంచి మనం నెక్స్ట్ సాగా అనే ప్లేస్కి వెళ్తాం. సో ఇదంతా కూడా జర్నీ చేస్తూ వెళ్తాం అనమాట. సో సాగా నుంచి నెక్స్ట్ మనం మానసరోవరం రీచ్ అవుతాం. సో మానసరోవరం రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మనం మానసరోవరంలో టచ్ చేయడానికి మనకి పర్మిషన్ ఉంది మేడం యాజ్ ఆఫ్ నో. సో అక్కడికి వెళ్ళి మానసరోవర్లో మనం వాటర్ని టచ్ చేసి ప్రోక్షణ చేసుకునేసేసి
సో ఎవరైతే మనం వాటర్ తీసుకోవాలనుకుంటామో మానసరోవర్ వాటర్, కావాల్సిన వాటర్ అంతా మనం వాటర్ బాటిల్స్లో ఫిల్ చేసుకునేసి ఆ రోజు నైట్ మనం మానసరోవరంలోనే స్టే చేస్తాం అనమాట. ఇప్పుడు వీటన్నిటికీ మనకి పర్మిషన్ కావాలి కదండి, ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయకూడదు. లేదు మేడం, అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదా మేడం. అవును, ఓన్లీ పర్మిట్ ఉన్న వాళ్ళు, వీసా వచ్చిన వాళ్ళు మాత్రమే చైనాలోకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఈ ఫెసిలిటీస్ కి సంబంధించి ఇవన్నీ మీరే ముందుగా చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే. సో వన్స్ మనం మానసరోవరంలో వెళ్ళి అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మానసరోవరంలో స్నానం చేసేసి అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ చూసుకునేసేసి అక్కడ నుంచి డార్చెన్ అనే ప్లేస్కి వెళ్తాం. ఈ డార్చెన్ అనేది ఏంటంటే బేస్ క్యాంప్ అనమాట. సో ఎవరైతే ఈ మానసరోవరంలో స్నానం చేసేసి డార్చెన్ రీచ్ అవుతామో తర్వాత మనం కైలాస శిఖరం దగ్గరికి వెళ్తాం. సో కైలాస శిఖరం వెళ్ళిన తర్వాత ఈ శిఖర పరిక్రమ అనేది మనకి 3 days ఉంటుంది. ఎవరైతే ఫిట్గా ఉంటారో అక్కడికి రీచ్ అయిన తర్వాత హెల్త్ పరంగా వారినే మనం ముందుకు తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉంటుందన్నమాట. సో ఎవరైనా హెల్త్ పరంగా సిక్ అయ్యారనుకోండి వాళ్ళు డార్చెన్లోనే స్టే ఉంటారు. సో ఈ కైలాస శిఖరం అనేది 3 days పరిక్రమ ఉంటుందన్నమాట. ఫస్ట్ డే వచ్చేసి ఒక 16 kilometers, సెకండ్ డే 22 kilometers, లాస్ట్ డే ఒక 6 kilometers నడవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ నడవలేకపోతే మాత్రం మనకు హార్స్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 3 days కూడా మనకు హార్స్ అనేది ఉంటుంది. సో మాక్సిమం మనం బై వాక్ వెళ్ళాలి. ఇన్ కేస్ ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అక్కడ మనకి హార్సెస్ కూడా ఉంటాయి మేడం, దాన్నన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కైలాస శిఖర పరిక్రమ ఏదైతే ఉందో అంతా చూసుకొని చేసి బ్యాక్ వచ్చేస్తాము. తర్వాత డార్చెన్లో ఉన్న ఎవరైతే ఆగిపోయిన మెంబర్స్ ఉన్నారో అందరూ కలిసి రిటర్న్ బ్యాక్ అనేది వచ్చేస్తారనమాట. ఓకే. సో చాలా లాంగ్ ట్రిప్, కాస్త రిస్కీ వ్యవహారం, అండ్ ఏజ్ లిమిట్ కూడా మీరు చెప్పారు 70 క్రాస్ అయిందంటే వెళ్ళడానికి లేదు. సో ఇబ్బందికరమే కాబట్టి ఈ డేస్లో మాత్రమే వెళ్ళాలి అనేమైనా ఉందా అండి? ఎగ్జాక్ట్లీ మేడం. మ్యాక్సిమం మానసరోవర యాత్ర ఆపరేటింగ్ అంతా కూడా జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ఉంటుంది మేడం. మళ్ళీ అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ రైన్స్ వచ్చేస్తాయి. తర్వాత మంచు కూడా పడుతుంది కాబట్టి ఎక్కువగా అటు సైడ్ మనకు వెళ్ళడానికి వీలుగా ఉండదు అనమాట, దర్శనానికి వాటికి వీలుగా ఉండదు. ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేయింగ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు లగ్జీరియస్ గా అయితే మనకు దొరకదు, ఉన్న దాంట్లోనే ది బెస్ట్ ఇస్తారు. సో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? అండ్ మోస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ అండి, ఆ ఫుడ్ మనం తినలేము, క్లైమేట్ చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ మన ఇంపాక్ట్ అంతా కూడా ఆ ఫుడ్ దగ్గరే ఉంటుంది, పడిపోతుంది అక్కడే. ఏం చెప్తారు? సో ఫుడ్ పరంగా మనకి నేపాల్ నుంచి షెర్పా టీం ఫాలో అవుతారు మేడం, కిచెన్ టీం ఫాలో అవుతారు. మీతో పాటునే కిచెన్ టీం, గైడ్ మీతో ఉంటారు, మేనేజర్ మీతో ఉంటారు, అండ్ ఫుడ్ కూడా మీరే వండిపిస్తారు. ఎగ్జాక్ట్లీ 25 years నుంచి ఎక్స్పీరియన్స్, ఇందుకోసం మీరు కంటిన్యూస్ గా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. అవును మేడం, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి సర్వీసెస్ ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే ఈ కైలాస యాత్రకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఒక 4 months నుంచే డైట్ అనేది కూడా కొద్దిగా కంట్రోల్ చేయాలి. అలాగే మీ బాడీ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. సో స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఎవరైతే మానసరోవరం ఎక్స్పర్ట్స్ ఉంటారో సో వాళ్ళతో మీకు ఫోన్లో మాట్లాడించేస్తారు, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై ఇచ్చేస్తారు. ఈ మానసరోవరం యాత్ర చేయడం అనేది కంప్లీట్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క ప్రత్యేకత మేడం. అంతే, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు మేడం. 25 years నుంచి టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ లోనే ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు వేల సంఖ్యలో పంపించారు మీరు కస్టమర్స్. ఎగ్జాక్ట్లీ మేడం. కైలాష్ అలానే మానస్ సరోవర్ అనేది యాత్ర కాస్త భయంకరంగానే అనిపిస్తుంది చాలా మందికి, బట్ ఎలాంటి భయం అవసరం లేదండి, ఎక్కడ భయపడాలి. మీరు చెప్పినట్టుగా ఒక 4 months నుంచే ఫిట్ గా అయితే ఉండాలి మేడం. ఎందుకంటే ఈ ఇయర్లో కూడా నేను స్వయంగా ట్రావెల్ చేసి సుమారుగా 80 members మేము గ్రూప్గా వెళ్ళాం మేడం. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా అందరం వెళ్ళి 14 days టూర్ చేసుకొని బ్యాక్ వచ్చేసాం మేడం. ఓకే. అంటే మీరు చెబుతున్నట్టుగా కైలాష్ కావచ్చు, మానస్ సరోవర్ కావచ్చు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మీరు కొన్ని కండిషన్స్ పెట్టారు. 4 months నుంచే హెల్త్ పరంగా ఫిట్గా ఉండాలి, ఏజ్ గ్రూప్ చూసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, అండ్ అక్కడ క్యారీ చేయడానికి కొన్ని ఆ వాతావరణానికి అనుకూలమైన బట్టలు అయితే క్యారీ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని మీరు ఏదైతే రూల్స్ చెప్పారో వాటిని ఫాలో అయిపోతే కనుక సక్సెస్ఫుల్గా టూర్కి వెళ్ళి వచ్చేయచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. బట్ ఎలా పడితే అలా తినేస్తాము ఇట్లా ఉంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ కేసు సిక్ అయినా సరే అక్కడ మీరు స్టెప్ బై స్టెప్ కేర్ తీసుకుంటున్నారు. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు మీకు చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారు.